అటు పోలీసుల తీరుకు నిరసనగా గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ప్రజాయుతంగా ఆందోళన చేసిన వారిని ఇలా అరెస్ట్ చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఏమంటున్నారు? తరగని ఆ రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేపట్టిన ధర్నాను ఏదైతే పోలీసులు అడ్డుకున్నారో దానికి కొనసాగింపుగా గాంధీనగర్ పోలీస్ స్టేషన్ తరలించినప్పుడు కూడా ఎమ్మెల్యేలు తమ నిరసన కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం గాంధీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ అంతా ధర్నా చేస్తున్నారు. మనతో పాటు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి, వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన ఈ ధర్నాని పోలీసులు అడ్డుకోవడాన్ని ఏ విధంగా చూస్తారు? ప్రధానంగా ఇవాళ అసెంబ్లీ దగ్గర చేపట్టిన ధర్నా ద్వారా మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలమందరము ప్రధానంగా 3 డిమాండ్లతో ఈ నిరసన ధర్నా చేయడం జరిగింది. ముందుగా తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సీమాంధ్ర గౌరవయాత్ర చేస్తూ అక్కడ ప్రజలు మభ్యపెడతా ఉన్నారు. విభజనకు అనుకూలంగా ఇచ్చినటువంటి లెటర్ను వెనక్కు తీసుకోవాలి అనే ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటి. రెండోది, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తూ ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలనేది రెండో డిమాండ్గా. మూడో డిమాండ్గా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు విభజనకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కూడా ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. ఇంకా మేము పార్లమెంట్లో బిల్లు వచ్చినప్పుడు ఉండాలి, బిల్లు గురించి మాట్లాడాలని ఇప్పటికే మభ్యపెట్టే ఈ పరిస్థితి తీసుకొచ్చినారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు. కాబట్టి వాళ్ళు కూడా వెంటనే మరి రాజీనామాలు ఇచ్చి రాజకీయ సంక్షోభం సృష్టించైనా సరే ఈ విభజనను అడ్డుకోవాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఈరోజు ఈ పోలీసులు మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎమ్మెల్యేలుగా మీకు అన్ని రకాల హక్కులు ఉంటాయి, ఎలాంటి నిరసనని తెలియజేయడానికి, దాన్ని నిర్బంధించి అరెస్ట్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని సీమాంధ్రలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను కానివ్వండి, సమైక్యాంధ్ర కోసం చేసినటువంటి ఉద్యమాలను కానివ్వండి, రిలే నిరాహార దీక్షలు కానివ్వండి బలవంతంగా అణిచివేస్తూ ఉంది. ఎంత అణిచివేస్తూ ఉంటే ప్రజల్లో అంత మద్దతు పెరుగుతూ ఉంది సమైక్యాంధ్రకు. ఈరోజు శాసనసభ్యులుగా మేము ఎక్కడ కూడా ఎవరిని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయలేదు, ఏమీ చేయలేదు. తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుంచి గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి ధర్నా చేయాలనేటువంటి కార్యక్రమంలో 2 అడుగులు కూడా వేయకముందే ఎమ్మెల్యేలందరినీ నిర్దాక్షిణ్యంగా చాలా బలవంతంగా దౌర్జన్యంగా పోలీసుల వ్యాన్లు ఎక్కించి తీసుకొని వచ్చారు. దీన్ని నిరసిస్తా ఉన్నాము. పోలీసులు దౌర్జన్యంతో అయితే మమ్మల్ని తీసుకొని రాగలరేమో కానీ ప్రజల్లో ఉన్నటువంటి ఉద్యమాలను ఆపలేరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు చూపిస్తున్నటువంటి నిరసనను అయితే వీళ్ళు అడ్డుకోలేరు. ప్రజా ఉద్యమం సీమాంధ్ర జిల్లాలో చూస్తూనే ఉన్నారు, పెద్ద ఎత్తున ఎగసిపడుతూనే ఉంది. అయినప్పటికీ కూడా అధికార పక్షం అదేవిధంగా ప్రతిపక్షం మధ్య చలనం లేకపోవడాన్ని జనం ఏమనుకుంటున్నారో, ఒక రాజకీయ పార్టీగా వాళ్ళని మీరు ఏ విధంగా నిలదీస్తారు? చాలా ఘోరం అండి. ఈరోజు ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ ఇద్దరు కూడా డ్రామాలు ఆడుతూ కోట్లాది మంది ప్రజల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు. ఆ ఇద్దరు చేస్తున్నటువంటి మోసాన్ని ఇంకా మోసం చేయకుండా మీరు రాజీనామాలు చేయండి అన్న ఉద్దేశంతో మేము ఈరోజు తెలుగు తల్లికి విగ్రహానికి దండ వేసి పొట్టి శ్రీరాములు గారి నివాళులు అర్పించి దళిత నాయకుడైనటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్దాము, నిరసన తెలియజేస్తాం అనుకుంటే దళిత నాయకుడిని కూడా దండ వేయనీయకుండా నిర్దాక్షిణ్యంగా దౌర్జన్యకరంగా మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకురావటము అంటే ఎటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. చాలా 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 నీచంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. కిరణ్ కుమార్ రెడ్డి గారికి మేము ముందే చెప్తున్నాం, తనకు అన్ని విషయాలు తెలుసు, సిడబ్ల్యూసీ నిర్ణయం ఏ రకంగా రాబోతుందో కూడా తెలిసి కూడా మభ్యపెట్టాడు, తిరిగి ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఒక పక్క హోంమంత్రి ఏమో నోటు తయారైపోయింది అంటాడు, వీళ్ళు బయటకు వచ్చి లేదు మేము మమ్మల్ని సంప్రదించింది చెయ్యరని చెప్పి మోసపుచ్చుతారు. కేంద్ర మంత్రులు మోసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని వెనక్కి తీసుకోను అని కరాఖండ్గా చెప్పి ఉద్యమాన్ని నీరు గార్చడానికి రాష్ట్రంలో తిరుగుతుంటే కూడా తను ఎందుకు ఇంతగా ప్రజలను మోసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక పక్క ఉద్యోగస్తులు జీతాలు వదులుకొని అన్ని చిన్న చిన్న వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని వదులుకొని కోట్లాది మంది రోడ్డుకి ఎక్కుతుంటే కూడా వాళ్ళ మనోభావాలను గుర్తించకుండా వాళ్ళు మోసం చేస్తున్నటువంటి నాయకులను ఎప్పుడు కూడా క్షమించిన ప్రజలు. దానికి నిరసనగా మేము ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి దండ వేయబోతుంటే పుట్టిశ్రామ దగ్గర నుంచి దళిత నాయకుడికి కూడా దండ వేయనీయకుండా అడ్డుగా దౌర్జన్యకరంగా మనం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం చాలా దురదృష్టకరం అనిపించింది. సార్, గతంలో హైదరాబాద్లో చాలా పార్టీలు చాలా రకాల నిరసనలు తెలియజేసినాయి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన చేపట్టడానికి నిర్బంధించడాన్ని ఏ విధంగా చూస్తారు? ఎమ్మెల్యేలుగా కొన్ని హక్కులు ఉంటాయి కదా మీకు. మేము ర్యాలీలతో జన సమీకరణ చేసి ర్యాలీలు చేయలేదు పర్మిషన్ తీసుకోవడానికి. కేవలం శాసనసభ్యులు మాత్రమే
మేము పొట్టి శ్రీరాములు గారికి, తెలుగు తల్లి విగ్రహానికి, అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఓన్లీ శాసనసభ్యులకి వెళ్తుంటే కూడా దౌర్జన్యకర రీతిలో అడ్డుకున్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ట్యాంక్ బండ్లో ఎంత నిర్దాక్షిణంగా సంఘ వ్యతిరేక శక్తులంతా కూడా ఆడ జాతీయ నాయకులైనటువంటి విగ్రహాలను కూల్చివేసి ఎన్నో దౌర్జన్య సంఘటనలు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఈరోజు శాంతియుతంగా మేము చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమాన్ని కూడా దౌర్జన్యకర రీతిలో పోలీసులు ఒక క్రిమినల్స్ని ఎక్కించినట్టు వ్యాన్లలో ఎక్కించి మమ్మల్ని ఈ రకంగా స్టేషన్లో బంధించడం అన్నది చాలా దారుణం. మేము ఏదైతే కోరుకుంటున్నారో రాష్ట్రాది ప్రజలు, ఇటు తెలంగాణ జిల్లాలో అయితేనేమి, అటు సీమాంధ్ర జిల్లాలో అయితే అందరూ కూడా చాలామంది తెలుగు ప్రజలు ఒకటిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. వారికి మద్దతుగా, తెలుగు ప్రజలకు మద్దతుగా మేము నిరసన తెలియజేసే హక్కు కూడా కల్పించకపోవటము, పోలీసులు ఇంత దౌర్జన్యక రీతిలో ప్రవర్తించడం అనేది చాలా దారుణం. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలను ప్రజలు వాళ్ళ ఓటుతో తీర్పిస్తారు. అదే రకంగా ప్రజలలో కూడా ఇప్పుడు అందరికీ కూడా తెలుస్తుంది ఎవరు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా పోరాడుతున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు అన్నది కూడా అందరికీ తెలుసు. ప్రజలు మోసపుచ్చిన వాడు ఎవడు కూడా రాజకీయాల్లో మనుగడ సాధించలేరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా చరిత్రలో తెలుగు తల్లిని చీల్చినటువంటి చరిత్ర వాళ్ళకు వస్తుంది. ఆ దుర్మార్గమైనటువంటి వాళ్ళను ప్రజలు కఠినంగా శిక్షిస్తారు. సార్, ఈ తెలుగు రాష్ట్రం ఇంత అట్టడుగుపోతుంది, కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇంత ప్రజల్లో ఇంత ఉద్యమం వచ్చింది. ఇలాంటి సందర్భంలో ప్రధాన బాధ్యత తీసుకోవాల్సిన ప్రధాన ప్రతిపక్షం వైఖరిని జనం ఏ విధంగా చూస్తున్నారో, ఇప్పుడు చంద్రబాబు వైఖరిని మీరు ఏ విధంగా చూస్తారు? ఈ తెలుగు జాతిని విడగొట్టిన పాపం చంద్రబాబు నాయుడు గారిదే. ఆయన ఈ రాష్ట్రాన్ని విడగొట్టేదానికి లేఖ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు రాష్ట్రం విడిపోయింది. మరి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా ఈ రాష్ట్రానికి విభజనకి కారణమైనటువంటి వాళ్ళని రాష్ట్ర ప్రజలు, సీమాంధ్ర ప్రజలు ఎవరు క్షమించరు. ముఖ్యంగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో గత 50 రోజుల నుంచి కూడా ఎన్జిఓలు కానీ ఇవన్నీ కానీ స్ట్రైకులు చేస్తూ ఉన్నారు. నేను ఎన్జిఓస్ కూడా ఒకటే అడుగుతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా వచ్చింది, సమైక్యాంధ్రకి రాష్ట్ర సమైక్యాంధ్రాన్ని ఓపెన్గా రావడం జరిగింది. మిగతా పార్టీలు రాలేదు. వాళ్ళని ఎందుకు నిలదీయటం లేదు, వాళ్ళని ఎందుకు రాజీనామాలు చేయించడానికి వాళ్ళు గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కేంద్ర మంత్రులు కనుక రాజీనామాలు చేస్తే, ఎంపీలు రాజీనామా చేస్తే ఈ తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందనేది వాళ్ళకి తెలిసి కూడా మరి ఎందుకు చేయటం లేదో మేము అడుగుతా ఉన్నాం. మేము మటుకి వైఎస్ఆర్ పార్టీ కేవలం సమైక్యాంధ్ర దాని మీదే మేము నిలబడి ఉన్నామని చెప్పి నిర్దేశిస్తున్నాం. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇవాళ ప్రజా ఉద్యమం ఇంతగా ఎగసిపడుతున్నా సరే అటు అధికార పక్షంలో కానీ ఇటు ప్రతిపక్షంలో కానీ ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటివరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది, అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొనే ఉన్నారు, కానీ ఏ మార్పు రాలేదు. ఈ వైఖరిని ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు సార్? ఈరోజు ఈ యొక్క ఉద్యమం అంతా కూడా ప్రజలు నడిపిస్తున్నటువంటి ఉద్యమం. ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అట్టుడుకుపోతున్నా కానీ మరి సోనియా గాంధీ సిడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయం కానీ, చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చినటువంటి విషయాలను కానీ మరి వాళ్ళు కనీసం అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు వాళ్ళు ఈ యొక్క సమైక్యాంధ్రలో వారు కూడా వారి యొక్క పార్టీ ఉనికిని చాటుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని కూడా మరి చీకొడుతున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆత్మగౌరవ యాత్రను పెట్టి కనీసం ఎక్కడా కూడా సమైక్యాంధ్ర అనేటటువంటి విషయం కానీ, అదేవిధంగా ఇచ్చినటువంటి లెటర్ను వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమం కానీ చేయకపోవడం అనేది చాలా దారుణం. అదేవిధంగా మరి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు కూడా మరి ఈరోజు పదవులను కాపాడుకోవడం కోసం మరి సోనియా గాంధీ దగ్గర మరి మోకాళ్ళు ఉంచుకుని మరి వాళ్ళందరూ కూడా చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. రాబోయే కాలంలో ఓటు అనేటటువంటి ఆయుధం ద్వారా మరి యొక్క రెండు పార్టీలని కూడా చరిత్రహీనులుగా చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రకటన ఆగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే అధికార పార్టీ అదే మరో విధంగా ప్రతిపక్ష పార్టీలో వైఖరి స్పష్టమైన వైఖరి వెల్లడించేంత వరకు కూడా పోరాటం జరుగుతుందని చెప్తున్నారు. సార్ చెప్పండి సార్, ఇటు అధికార పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, సీమాంధ్రకు సంబంధించిన ఎంపీలు, మరోవైపు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన తెలుగుదేశం ఎంపీల వైఖరిని జనం ఏ విధంగా చూస్తున్నారు? ఇవాళ మీరు ప్రత్యక్షంగా పోరాటాలు చేస్తుంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ద్వంద్వ వైఖరి అవలంబించడానికి ఎలా చూస్తున్నారు? ప్రజలు దీన్ని నిరసిస్తున్నారండి. సీమాంధ్ర ప్రజలు, అసలు సీమాంధ్ర తెలుగుదేశం ఎంపీలు కానివ్వండి, కాంగ్రెస్ ఎంపీలని, అలాగే శాసనసభ్యులను కూడా వీళ్ళ వైఖరిని అంతా ఇంత కాదు, అసలు వాళ్ళకి విలువలే లేకుండా పోయినాయి. అసలు తెలుగుదేశం ఆయన అయితే లెటర్ ఇవ్వడము, తెలంగాణకు అనుకూలంగా ఇవ్వడం,
కాంగ్రెస్ వాళ్ళు దాన్ని అమలుపరచడం అనేది ఈరోజు సీమాంధ్ర ప్రజలు ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా సమైక్యాంధ్ర కావాలనుకునే ప్రజలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాన్ని గర్హిస్తున్నారు, దాన్ని ఖండిస్తున్నారు. అసలు ఎంత దిక్కుమాలిన పరిస్థితి చంద్రబాబు లెటర్ ఇవ్వడం అనేది. అసలు నిజంగా అతను 9 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడు వ్యక్తి. అక్కడ సీమాంధ్ర ప్రజల యొక్క మద్దతుతోటే కదా ఆయన చేశాడు. తెలంగాణ ప్రజలు కూడా మద్దతుతో చేశాడు. కానీ సీమాంధ్ర ప్రజల మద్దతు ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇది నిజంగా ఈరోజు సీమాంధ్రలో ప్రజలు ఎంత ఆందోళన చెందుతున్నారు. అందరూ రోడ్ల మీదకి వచ్చారు. విద్యార్థులు, టీచర్లు, ఎన్జిఓస్, రైతులు, అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీద ఉన్నారు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు లెటర్ ఇచ్చి తగుదునమ్మా అంటూ మళ్ళా అక్కడ కూడా గుంటూరు కృష్ణాలో పర్యటన చేశారు ఆత్మగౌరవ యాత్ర అని. అతనికి ఆత్మ లేదు, గౌరవం లేదు. అతను అసలు నాయకుడికి ఉండవలసిన లక్షణాలే లేవు చంద్రబాబు దగ్గర. అందువల్ల ఇప్పటికైనా అతను వెంబడే లెటర్ను ఉపసంహరించుకొని ఆ సమైక్యాంధ్రాన్ని కాపాడవలసిన పరిస్థితి ఉంది. తన శాసనసభ్యుల ద్వారా కానివ్వండి, ఎంపీలు అందరినీ కూడా రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మళ్ళా తప్పనిసరిగా మీరు దీన్ని సమైక్యాంధ్రాన్ని కాపాడవాలని చెప్పి ఆయన అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు కాంగ్రెస్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర నాయకులు, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యే మంత్రులు కూడా, కేంద్ర మంత్రులు కూడా ఏదో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. రోజు ఒక మాట చెప్తున్నారు, ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట. దీన్ని సీమాంధ్ర ప్రజలు ఏమాత్రం జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉందని ఖండిస్తున్నారు. దీన్ని ఇది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువైపు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు, సీమాంధ్ర ఎంపీలతో పాటు రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అందరూ రాజీనామా చేయాల్సిందేనని, అంతవరకు కూడా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాష్ట్ర విభజనను అడ్డుకునేంత వరకు ఎందాకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు తెలంగాణ. రైట్ సతీష్, విభజనకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని, అలాగే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా కూడా రాజీనామాలు చేయాలని, కాంగ్రెస్ పార్టీ కూడా విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.